హైదరాబాద్ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే చారిత్రక కట్టడం గోల్కొండ. అదే కోట పరిసరాల్లో మరుగున పడిపోయిన మరో అద్భుత కట్టడం నేడు కనుమరుగయ్యే దశకు చేరుకుంది. అదే కటోరా హౌస్. కుతుబ్ షాహీల కాలంలో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మితమైన ఈ కట్టడం ఇప్పుడు చరిత్రను మరిచి చెత్తకుప్పగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. చారిత్రక గోల్కొండ పరిసరాల్లో ఎన్నో రహస్యాలు, ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి. అటువంటి అద్భుత కట్టడాల్లో ఒకటైన కటోరా హౌస్ నేడు అధికారుల నిర్లక్ష్యం కారణంగా దాని ఉనికిని కోల్పోతుంది. అంటే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కటోరా హౌస్ అయితే నేడు ఇలా అధ్వానంగా తయారైంది. చాలా మంది పర్యాటకులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నేడు దీనికి అది దుస్థితి పట్టింది. కటోరా అంటే కూడా హిందీ, ఉర్దూ భాషల్లో గిన్నె లేదా బౌల్ అని అర్థం. ఈ కట్టడం పేరుకు తగ్గట్టుగానే దీని ఆకృతి కూడా ఒక వెడల్పు లాంటి గిన్నెలు కూడా పోలి ఉంటుంది. గోల్కొండ కోటలోని ప్రాచీన నిర్మాణ శైలికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం అని కూడా చెప్పొచ్చు. ఒకప్పుడు ఎంతో అద్భుతంగా విరజల్లిన ఈ కటోరా హౌస్ నేడు ఇలా అధికారుల నిర్లక్ష్యం కారణంగా కూడా చెత్త చెదరంతో నిండిపోయి ఇలా అధ్వానంగా అయితే తయారైంది. ప్రస్తుతం దీన్ని మనం చూసుకోవచ్చు. లోపలంతా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర వ్యర్థాలతో నిండిపోయింది. అంటే గోల్కొండ కోట ప్రాంతంలో చారిత్రక సంపదగా విరజిల్లాల్సిన కటోరా హౌస్ నేడు నిర్మాణ లోపంతో తన ఉనికినైతే కోల్పోతుంది. ఒకప్పుడు అద్భుత వాస్తు శిల్పికి, నీటి నిల్వ వ్యవస్థకు నిదర్శనంగా నిలిచిన ఈ కట్టడం ప్రస్తుతం చెత్త చెదరానికి, ప్లాస్టిక్ వ్యర్థాలకు నిలయంగా మారింది. చరిత్రకారుల అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే కూడా కుతుబ్ షాహీల కాలంలో నీటిని భద్రపరిచే కీలక కేంద్రంగా ఉన్న ఈ కటోరా హౌస్ ఇప్పుడు పర్యాటకుల నిర్లక్ష్యము, అధికారుల పర్యవేక్షణ లోపంతో అయితే ఈ దుస్థితికి చేరింది. ఆ కటోరా హౌస్ లోపల భాగం కూడా ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా తయారైందో మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. గుట్టలు గుట్టలుగా చెత్త చెదరం అంతా కూడా పేరుకుపోయింది. అంత అధ్వానంగా తయారైంది. అంతేకాదు ఇక్కడ తీవ్రమైన దుర్వాసన కూడా వెదజల్లుతుండడంతో కూడా స్థానికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నోసార్లు అధికారులకు చెప్పినప్పటికీ కూడా ఎవరు ఇంతవరకు కూడా ఈ కటోరా హౌస్ దుస్థితిపై కూడా సరిగ్గా చర్యలు తీసుకునేది లేదని కూడా ఇక్కడ స్థానికులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు చూసుకున్నట్లయితే కూడా పేరుకుపోయిన చెత్త చెదరం వల్ల కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఇంకా దారుణంగా ఎవరు గుర్తుపట్టలేని విధంగా అయితే తయారైపోయింది. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉండాల్సిన ఇటువంటి ప్రదేశాల వద్ద కనీసం నిఘా కూడా లేకపోవడం అయితే చాలా ఆందోళన అయితే కలిగిస్తుంది. ఇటు పర్యాటక ప్రేమికులను కూడా ఆందోళనకు అయితే గురి చేస్తుంది. అయితే ఇలాగే నిర్లక్ష్యం కొనసాగినట్లయితే కూడా రాబోయే తరాలకు ఇంత చరిత్ర కలిగిన కట్టడం కేవలం పుస్తకాల్లోనే ఒక బొమ్మగా మిగిలిపోవాల్సిందే. వర్షపు నీరు నిలిచి ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల కూడా నిర్మాణంలోని రాతి గోడలు కూడా దెబ్బతింటున్నాయి. ఇంతటి గొప్ప కట్టడం ఇలా చెత్తా చెదరంతో నిండిపోవడం చూస్తుంటే బాధగా ఉందని స్థానికులు కూడా వాపోతున్నారు. అంటే పురావస్తు శాఖ కూడా అదేవిధంగా ఉన్నతాధికారులంతా కూడా తక్షణమే స్పందించి ఈ పర్యాటక ప్రాంతాల్లో ఒకప్పుడు ఎంతో అద్భుతంగా, ఎంతో చరిత్ర కలిగి ఉన్న, ఎంతో చరిత్ర కలిగి అద్భుతంగా విరజల్లిన ఈ కటోరా హౌస్ని ఇప్పటికైనా సరే ఇటు పురావస్తు శాఖ కావచ్చు, సంబంధిత ఉన్నతాధికారులు కావచ్చు స్పందించి వెంటనే ఈ లోపల చెత్త చెదరం అంతా కూడా తొలగించి ఇక్కడ ఎవరు చెత్త వేయకుండా కూడా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దీనికి పూర్వ వైభవం తీసుకురావాలని స్థానికులు, పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM TV.